మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి కేఎల్ స్వామిదాస్ అన్న గారికి మనకు కసాపురం గ్రామంలో కుగ్రామంలో పుట్టారు ఆయన. అక్కడి నుండి ఆయన ఉన్నత చదువు చదువుకొని ఉద్యమ బాటలో పోరు బాటలో ఎంఆర్పిఎస్లో పనిచేస్తూ అంచెలంచెలుగా నాయకత్వంతో చాలామంది నాయకుల కార్యకర్తలతో ఆయన చేస్తున్న ఉద్యమ పోరాటాలకు గుర్తింపుగా, ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఢిల్లీలో జాతీయ సేవ ఉత్తమ నాయకత్వ లక్షణాలకు కానీ ఉత్తమ జాతీయ అవార్డు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా చాలామంది నాయకులు కార్యకర్తలు వచ్చి సన్మానించడం జరిగింది. కానీ మేము అదే బాటలో ముందు పనిచేసాం మేము ఎంఆర్పిఎస్లో కూడా. కానీ అప్పట్లో మేము చేసిన పోరాటాల్లో దానికన్నా భిన్నంగా చాలా వరకు ఉన్నత పోరాటాలు చేయడం వల్ల ఆయనకు ఢిల్లీలో గుర్తింపు లభించడము చాలా వరకు శుభసూచకము, హర్షదాయకము. ఇది ఆరంభమే, ఇక్కడికి అయిపోలేదు. కాబట్టి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలి, ఎంతో మందికి అండగా ఉండాలి, ఎంతో మందికి నేనున్నానని భరోసాతో ఉండి వాళ్ళ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి అందుకు మేము ఆ నాయకత్వ లక్షణానికి అప్పుడు పొందిన అవార్డుకు మేము చాలా వరకు సంతోషపడి ఈరోజు ఇక్కడ ఇంతమంది నాయకుల మధ్యన అందరిని కలుపుకొని కేఎల్ స్వామిదాస్ అన్న గారిని సన్మానించడం జరిగింది. ఇది ఆయనకు వచ్చిన అవార్డు ఆరంభమే. ఇలాంటి అవార్డులు ఇంకా ఎన్నో తీసుకోవాలి, ఇంకా పైకి ఎదగాలి, ఎంతో మందికి అండగా ఉండాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అనంతపురం జిల్లా గుంతకల్ టౌన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందర కర్నూలు నుంచి మన ప్రతినిత్యం బ్యూరో అయిన చలపతన్న గారు, జర్నలిస్ట్ గారు, ఆడితో పాటు వాళ్ళ నాగరాజ్ అని ఆయన విలేకరి వాళ్ళు, చాలామంది ప్రెస్ వాళ్ళు కూడా, మన గోవిందన్న ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు నాకు ఢిల్లీలో అవార్డుతో సత్కరించిన సందర్భంగా వారు ఈరోజు ఈ జర్నలిస్టులు వచ్చి నన్ను ఘనంగా సత్కరించినందుకు వారికి కృతజ్ఞతలు. అంతేకాకుండా సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి మేము దండోరాలో గత 32 సంవత్సరాల నుంచి పోరాడుతూ సామాజిక న్యాయం కోసం, హక్కుల కోసం ప్రతినిత్యం వాళ్ళ జర్నలిస్టుతో మేము వారధిగా ఉంటూ మేము ప్రతి వాయిస్ని, అంటే అన్యాయాన్ని ప్రశ్నించినప్పుడల్లా ప్రతినిధులుగా వాళ్ళు జర్నలిస్టులు సమాజానికి వేల మందికి ఆ వార్తను ప్రచురించే దాంట్లో కూడా జర్నలిస్టుల పాత్ర అత్యంత అమోఘమైనది, అత్యంత సంతోషకరమైనది. ఎందుకంటే సమాజంలో రుగ్మతలను రూపుమాపడానికి, సమాజంలో అసాంఘిక కార్యకలాపాలు రూపుమాపడానికి, సమాజంలో సమానత్వం కోసం, సామాజిక న్యాయం కోసం మేము చేస్తున్న పోరాటంలో కూడా జర్నలిస్ట్ పాత్ర చాలా ముఖ్యమైనది. వాళ్ళు కూడా నన్ను గౌరవించి నేషనల్ అవార్డు, జాతీయ నేషనల్ అవార్డు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డుతో నన్ను ఢిల్లీ వారు సత్కరించిన సందర్భంగా వారు కూడా కర్నూలు నుండి మన గుంతకల్కి వచ్చి, నేనుంటున్న నా మండలానికి వచ్చి వాళ్ళు నన్ను ఈ విధంగా ఘనంగా సత్కరించినందుకు జర్నలిస్టు సోదరులందరికీ పేరు పేరున నా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.